హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్. సో ఈరోజు మనం అమ్మమ్మ, నానమ్మ కాలం నాటి ఆథెంటిక్ పెరుగు పచ్చడి రెసిపీని కూరల్లో రారాజు అయిన వంకాయను వేసి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దీనికి మనకు ముందుగా కావలసినవి ఒక పెద్ద వంకాయ, 3 మీడియం సైజ్డ్ ఆనియన్స్ సన్నగా బారుగా స్లైస్ చేసినవి, 20-25 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు. ఆ తరువాత మనం ఒక బౌల్ పెట్టి బౌల్‌లో పెరుగుని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్‌ని తీసుకొని లంప్స్ లేకుండా మనం స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేయాలి. సో, అలా బీట్ చేసిన తరువాత దీనిలో మనం 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి బాగా బీట్ చేయాలి. ఆ తరువాత హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపును వేసి వన్స్ బాగా మిక్స్ చేసి మనం దాన్ని పక్కన పెట్టాలి. ఆ తరువాత ఇంకొక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో కొంచెం వాటర్ తీసుకొని, అందులో కొంచెం పసుపు వేసి, తీసుకున్న వంకాయని కడిగి శుభ్రం చేసిన తరువాత సన్నటి స్లైసెస్‌గా చేసి ఆ నీళ్ళల్లో ఉంచాలి. ఇలా వేయటం వల్ల మనకు వంకాయ అనేది కండ్రెక్కకుండా ఉంటుంది. అదే విధంగా ఆక్సిడైజ్ అవ్వకుండా ఉంటుంది. సో, ఆ తరువాత మనం ఒక పాన్ పెట్టి, పాన్ హీట్ అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ స్లైసెస్‌ని వేసి, ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ చేయాలి. సో, ఇక్కడ మనం కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేయాలి. ఒక 5 మినిట్స్ తరువాత మనం వాటిని ఫ్లిప్ చేసి, ఇంకొక సైడ్ కూడా అలానే కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్‌ని స్ప్రింకిల్ చేసి, ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్‌ని వేసి, ఇంకొక 5 మినిట్స్ పాటు అలానే రోస్ట్ చేయాలి. సో, ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఇలా రోస్ట్ అవ్వనివ్వాలి. అలా రోస్ట్ అయిన తరువాత మనం ఈ వంకాయ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మనం ఒక పాన్ పెట్టుకొని, ఆ పాన్ హీట్ అయిన తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా మనం ఫ్రై చేయాలి. సో, ఈ ఫ్రై అయ్యే టైంలో మనం లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చిందకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫ్రై అయిన తరువాత ఈ చిల్లీస్‌ని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తరువాత జీలకర్రని, ఆవాలని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా వేసి, ఇంకా కరివేపాకును గూడా వేసి బాగా ఫ్రై చేయాలి. సో, ఇక్కడ మనకి ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి. ట్రాన్స్‌పరెంట్‌గా ఆనియన్ చేంజ్ అయిన తరువాత ముందుగా తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఈ ఆనియన్స్‌ని మగ్గనివ్వాలి. సో, ఇలా మగ్గిన తరువాత మనం దీన్ని పక్కన పెట్టుకొని, ఆ తరువాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీస్‌ని మిక్సీలో అయినా యూజ్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. లేదా ఇలా ఫ్రెష్‌గా అయినా సరే మనం రోట్లో వేసి దంచుకోవచ్చు. ఇలా దంచుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఆ తరువాత ఆ పేస్ట్‌ని పెరుగులో వేసి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత అదే విధంగా ముందుగా ఫ్రై చేసిన ఆనియన్స్‌ని కూడా వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. లంచ్‌కి ఇంకొక 10 మినిట్స్ ముందు మనం సర్వ్ చేస్తామన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి, మనం ఆ పెరుగులో కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి. సో, ఇలా అప్పటికప్పుడు మిక్స్ చేయటం వలన మన వంకాయ అనేది అదే సాఫ్ట్ టెక్స్చర్‌తో ఉండి చాలా టేస్టీగా, యమ్మీగా ఉంటుంది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.